పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఈ రోజులలో దివ్య కారుణ్య క్రీస్తునాథుని గురించి ధ్యానం చేస్తున్నాం. దివ్య కారుణ్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. నేను ఇస్రాయేల్ దేశంలో పవిత్ర యాత్రకు వెళుతున్నటువంటి సందర్భంగా నాకు సమయం లేదు కాబట్టి హైదరాబాద్ నుండి బహ్రెయిన్ రావటం జరిగింది. కొంచెం సమయం దొరికితే ఈ సమయాన్ని ఈ దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి వినియోగిస్తున్నాను. దివ్య కారుణ్య ప్రభువు గురించి కొన్ని అంశాలు తెలుసుకోవటానికి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం నుండి 29వ వచనం వరకు. అప్పుడు యేసు తోమాసుతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. అప్పుడు తోమా, నా ప్రభువా నా దేవా అని పలికెను. నీవు విశ్వసించినది నన్ను చూచుట వలన కదా, చూడకయే నన్ను విశ్వసించువారు ధన్యులు అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈస్టర్ పండగైన తర్వాత, ప్రభు యొక్క ఉత్థాన మహోత్సవాన్ని కొనియాడిన తరువాత వచ్చేటువంటి ఆదివారం ఈస్టర్ పునరుత్థాన 2వ ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారముగా, డివైన్ మర్సీ ఆదివారంగా యావత్ కథోలిక శ్రీసభ కొనియాడుతూ ఉంది. ప్రియులారా, ఈ ఆదివారం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభువుకి మానవాళి మీద ఉన్నటువంటి కారుణ్యం, ప్రేమ, దయని మనందరం తెలుసుకోవాలని. 1930వ దశకములో పోలాండ్ దేశంలో ఉన్నటువంటి మఠకన్య అయిన పునీత ఫౌస్తీనమ్మ గారికి యేసు భగవానుడే స్వయంగా దర్శనమిచ్చి తన యొక్క కారుణ్యాన్ని, తన యొక్క కృప, ప్రేమని ఎక్కువగా ప్రజలకు తెలియచేయాలి అని కోరుకోవటం జరిగింది. దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఏమిటి అంటే, ఈ 1930వ దశకములో ప్రపంచమంతా కూడా యుద్ధ మేఘాలు కమ్మి ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, 1914వ సంవత్సరం నుంచి 1919వ సంవత్సరం వరకు కూడా మొదటి ప్రపంచ యుద్ధం, ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. కొన్ని లక్షల మంది ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 1930వ సంవత్సరం తర్వాత జర్మనీ దేశంలో ఉన్న హిట్లర్ కారణంగా సెకండ్ వరల్డ్ వార్, 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావటానికి సన్నద్ధమవుతున్న రోజులవి. ఎక్కడ చూసినా కానీ దయలేనటువంటి తత్వం, కక్షలు, కార్పణ్యాలు, పగలు, ముఖ్యంగా ఒక దేశం మీద మరొక దేశం పగలతో రగిలిపోతుంది. అటువంటి సమయంలో యేసు భగవానుడు తన యొక్క దివ్య కారుణ్యాన్ని, తన యొక్క కరుణని మానవాళి తెలుసుకోవాలని, తన యొక్క ప్రేమని మానవాళి ఎరిగి ఆ ప్రేమని 10 మందికి అందించాలని ఈ పునీత ఫౌస్తీనమ్మ గారిని కారుణ్యానికి దూతగా, ఏంజల్ ఆఫ్ మర్సీగా ఆ పునీత ఫౌస్తీనమ్మ గారిని ఆయన ఎన్నుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, ఆ దివ్య కారుణ్య పటం, ఆ యొక్క స్వరూపం ఏ విధంగా ఉండాలో కూడా యేసుప్రభువే స్వయంగా ఫౌస్తీనమ్మ గారికి గీపించారు. ముఖ్యంగా ఈ దివ్య కారుణ్య మహోత్సవం యొక్క ప్రధానమైన ఉద్దేశాలు మనం కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, క్రీస్తు ప్రభు యొక్క కారుణ్యం, క్షమ అనేటువంటిది పాపముతో నిండిన మానవాళి మీద ఎన్నటి కూడా తరిగిపోదు. రెండవది, దేవుడు మానవాళి మీద కోపంతో రగిలిపోయేటువంటి వాడు కాదు. ఆయన ప్రేమతో, వాత్సల్యంతో కరిగిపోయేటువంటి వాడు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, మానవాళి ఆయన ప్రేమని 10 మందికి పంచాలే కానీ ఈ కక్షలు, కార్పణ్యాలతో రగిలిపోకూడదు. మీ అందరికీ సందర్భంగా ప్రారంభంలోనే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దివ్య కారుణ్య ఫలాలు మనం పొందాలంటే 2 కార్యాలు మనం తప్పనిసరిగా చేయాలి.
మొదటిది, మన పాప పరిహారార్థమై పాప సంకీర్తనాన్ని చెయ్యాలి. ప్రతి మానవాళి, ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా. We should know the importance of confession, going to confession. పాప సంకీర్తనానికి వెళ్ళి మన పాపాలను ఒప్పుకున్న తరువాత దేవుని కృపను పొందుతాం. రెండవది, దివ్య బలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రియులారా, ఈ దివ్య కారుణ్య మహోత్సవాన్ని యేసు ప్రభువు తోమాసు గారికి ఇచ్చినటువంటి దర్శనము ద్వారా ఎరుకపరచటం జరిగింది. ఈరోజు మనం చదువుకున్నట్టు వాక్యములో యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు ఉత్థానమయ్యారు. మొదటిసారి శిష్యులు తమను తాము మేడపై గదిలో బంధించుకుని ఉండగా వారికి దర్శనమిచ్చారు. మీకు శాంతి కలుగునుగాక, పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పారు. కానీ ప్రియులారా, ఆ సమయంలో తోమాసు గారు అక్కడ లేరు. తోమాసు గారు వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా మేము యేసు ప్రభును చూచాము అంటే నేను నమ్మను అంటాడు. నేను నమ్మను అంటాడు. మొండి పట్టుదలతో ఉంటాడు. ఇక్కడ 2 కార్యాలు జరుగుతున్నాయండి. మొదటిది ఏంటంటే, యేసు ప్రభు తోమాసు గారిని తిట్టొచ్చు, గద్దించొచ్చు. నేను ఉత్థానం అవుతానని మీకు చెప్పాను, ఉత్థానమై శిష్యులకు కనబడ్డాను, చూసినటువంటి వాళ్ళు నేను ఉత్థానమయ్యారని నీతో చెప్పారు, ఎందుకు నమ్మలా నువ్వు అని గద్దించొచ్చు. కానీ దానికి బదులుగా యేసు ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? తోమాసు గారి ఒక్కరి కోసం మరలా ఆయన మరొకసారి కనబడి తన చేతి గాయాలు, తన డొక్కలో ఉన్న గాయాన్ని చూపించి, నీ చేతిని ఇక్కడ ఉంచు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని హెచ్చరిస్తున్నాడు ప్రేమతో. దీనిని బట్టి మనకేమర్థమవుతుంది? మన మొండితనంతో, మన మూర్ఖత్వంతో ప్రభువు మీద విశ్వాసం లేకపోయినా కానీ ప్రభు మన వెంట పడతాడు. ఇంకా ఆయన కరుణ చూడండి బిడ్డలారా, ఆయన కోరుకునేది ఇదే. ఈ పండగ ద్వారా ఆయన తెలియజేసేది ఇదే. నువ్వెంత మూర్ఖత్వంతో ఉన్నా గాని, ఎంత మొండిగా ఉన్నా గాని ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. ఇంకా తనకే కరుణని నీ మీద కుమ్మరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నువ్వు అనుకుంటున్నావా బిడ్డ, ప్రియమైన కుమారుడు, నువ్వు అనుకుంటున్నావా నేను చేసినట్టు పాపం ఇంత ఘోరమైనటువంటిది, నేను ఇంతగా పడిపోయాను, దేవునికి ఇంతగా దూరం అయిపోయాను, ఇక దేవుడు నన్ను క్షమిస్తాడా, నాకు అసలు కారుణ్యం ఉందా, నన్ను క్షమిస్తాడా, నాకు క్షమ ఉందా అనుకుంటున్నావా? దేవుడు ఈరోజు తోమాసు గారి యొక్క సన్నివేశం ద్వారా నీకు నాకు నేర్పించేది ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు క్షమించలేనటువంటి పాపం ఈ లోకంలో లేదు. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీనే, బిడ్డ నేను కూడా నిన్ను శిక్షింపను, ఇక నుండి పాపం చేయమాకు వెళ్ళు అన్నాడు. తన శిలువ మీద చంపుతున్నటువంటి వారిని పట్టుకొని ప్రభు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు అన్నారు. ప్రియులారా, ఈ సన్నివేశాలు చూసైనా కానీ మానవాళి అయిన మనం ఇకనైనా మారు మనసు పొందాలి. ఇంత కారుణ్యం, ఎంత ప్రేమ, ఎంత దయగలిగినటువంటి దేవుడు మనకున్నాడే అనేటువంటి భావన మనలో కలగాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే, దేవుడు నన్ను శిక్షిస్తాడు, నన్ను నరకంలో నెట్టివేస్తాడని భయంతో కాదు మనం దేవుడి దగ్గరికి రావాల్సింది. నన్ను ప్రేమించే దేవుడు, నన్ను కరుణించేది దివ్య కారుణ్యం. ఇప్పటికీ కూడా తన డొక్కలో నుంచి నీరు రక్తం మన కొరకే స్రవిస్తుంది, మన పాపాలను చల్లారుస్తూ ఉంది. ఆ కారుణ్యాన్ని పొందటానికి ఆయన దగ్గరికి రావాలి. ఆ దివ్య కారుణ్య ప్రభువు దగ్గరికి మనం వెళ్ళాలి, ప్రభువుని వేడుకోవాలి. నీవు నేను కూడా కొన్ని సందర్భాలలో తోమాసు గారి వలె సందేహంతో నిండుతాం. దేవుడు ఏమనుకోడండి, సందేహిస్తాం మనందరం కూడా కొన్నిసార్లు. దేవుడు కోప్పట్టు. నిజాయితీగా, నిక్కచ్చిగా మనం ప్రియులారా ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు అర్థం కావట్లా ఇది, నాకు తెలియట్లా ఇది అని అంటే దేవుడు కోప్పట్టు. అర్థం చేసుకొని క్షమించి మన మీద ఇంకా రెట్టించిన ప్రేమను కుమ్మరిస్తాడు. కానీ మనం మూర్ఖపు పట్టుదలతో ఉండకూడదు. తోమాసు గారు ఏ విధంగా ప్రభువును చూసినట్టు కరిగిపోయాడో, కరిగిపోయి ఓనా ఏలనవారా, ఓనా సర్వేశ్వర అన్నారో మనం కూడా ఆ విధంగా అనగలగాలి. నడిపూజలో మనం అంటాం, గురువు అప్పాన్ని ఎత్తి ఇది నా శరీరం, దీన్ని తీసుకుని మీరు భుజించండి అన్నప్పుడు మనందరం పలికే మాటలు ఇవే, ఓనా ఏలనవారా, ఓనా సర్వేశ్వర, ఓనా ప్రభువా, ఓనా దేవా. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన భారతదేశపు పాలక పునీతుడు, అపోస్తులుడుగా మన దేశానికి వచ్చినటువంటి ఆ తోమాసు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా
నన్ను దేవుడు దీవించాలని, ఆ దివ్యకారుణ్య మూర్తి మనల్ని ఆశీర్వదించాలని, అన్నిటికంటే ముఖ్యంగా మన భారతదేశాన్ని క్రైస్తవ విశ్వాసముతో నింపాలని, నూతనీకరణతో, నూతన జీవంతో నింపాలని ఈ దివ్యకారుణ్య పండగ రోజున, ఈ దివ్యకారుణ్య దినాలలో ఆ దేవాది దేవుని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. మీ కుటుంబాలలో నాకు తెలిసినటువంటి వారు ఎవరైనా గాని ఒకవేళ ఇంకా క్రీస్తును తెలియకుండా, క్రీస్తు ప్రేమను తెలియకుండా, ఆయన కారుణ్యాన్ని తెలియకుండా ఆయనకి దూరం అయిపోతున్నట్లయితే వారికి ఆ దివ్య కారుణ్య ప్రభువుకు అప్పగించుకుందాం. ఇదిగో మీకందరికీ కూడా వాగ్దానం చేస్తున్నాను. యెరూషలేము యాత్రలో ఉన్నానని చెప్పాను. ఒక 45 మంది విశ్వాసులు మేమందరం కలిసి వెళుతున్నాం. మా కోసం ప్రార్థన చేయండి. ఈ యాత్ర అంతా కూడా మరి దేవునికి మహిమకరంగా, మాకందరికి మీకందరికి ఆశీర్వాదకరంగా జరగాలని, అదేవిధంగా ఆ దివ్య కారుణ్య ప్రభు యొక్క కారుణ్యం మనందరి కుటుంబాల మీద కూడా సమృద్ధిగా ఉండాలని, ఆయన కృపా కటాక్షం వర్షధారగా పరలోకపు కిటికీల ద్వారాలు తెరవబడి మన భారతదేశం మీద, మన కుటుంబాల మీద కూడా సమృద్ధిగా నింపబడాలని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, దివ్య కారుణ్యమూర్తి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈనాడు ఈ రోజులలో నీ దివ్య కారుణ్యాన్ని గురించి మేము ధ్యానం చేస్తుండగా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, నీ మహాపరిశుద్ధమైనటువంటి హృదయం నుండి జాలువారేటువంటి ఆ పరిశుద్ధ రక్తము నీటితో మమ్మ కడగండి, శుద్ధి చేయండి. ఆ పరిశుద్ధ రక్తము నీరే దివ్య సంస్కారాలకు సూచనగా ఉన్నాయి. ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, మేమందరం కూడా నీ కరుణ తట్టు ఆకర్షించబడి ఏ విధముగా అలనాడు బళ్ళెముతో పొడిచినటువంటి వాడు నీ వంక తేరిపారి చూశాడో, ఏదో నిక్కముగా దేవుని కుమారుడైన మత్తయి శుభవార్త 27వ అధ్యాయంలో పలికాడు. అదేవిధంగా మేము కూడా నీ కరుణ చేత నింపబడాలని, నీ సిలువ రక్తము నీటి చేత కడగబడాలని, మా భారతదేశం క్రైస్తవ మయమగా మారిపోవాలని, ఎవరైతే రక్షణ లేకుండా అవిశ్వాసులుగా బ్రతుకుతున్నారో నీ గాయాల వంక చూసైనా కానీ తిరిగి రావాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ అతి శ్రేష్టమైన దీవెనలతో నింపమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరి, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి వారందరం కూడా యెరూషలేము యాత్రలో ఉన్నాం. ఈ సందర్భంగా ఏప్రిల్ 26వ తారీఖు మేమందరం కూడా భారతదేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి ప్రయాణమే వెళుతున్నాం. మీకందరికీ వాగ్దానం చేస్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. అదేవిధంగా మీరు కూడా మా యొక్క ఈ పవిత్రమైన యాత్ర దేవుని కృపలను సజావుగా సాగాలని మా కోసం ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అక్కడ చూసేటువంటి పవిత్ర స్థలాలన్నింటినీ కూడా మీకోసం ఈ యూట్యూబ్ ఛానల్లో ఉంచుతానని మీకు వాగ్దానం చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.